ఈ ఎన్ శ్రీధర్ ఎవరు అని అంటే సింగరేణి కోలరీస్ లిమిటెడ్లా గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్. అత్యంత సన్నిహితుడు కేసీఆర్కి, ఎమ్మెల్యే ఎంపీల మాటలు కూడా విన్నాడు. కేవలం కేసీఆర్ చెప్పినట్టే వింటాడు. 9 సంవత్సరాల పాటు కేసీఆర్కి అత్యంత దగ్గరగా ఉండి సుమారు కొన్ని డజన్ సార్లు ఎక్స్టెన్షన్ తెచ్చుకున్న ఏకైక ధీరుడు, శూరుడు, వీరుడు. అసలు సింగరేణిని అంత మళ్ళీ సింగరేణి లాస్ట్లకి ఎట్లా పోతుందో గిదెట్లా పోతుందో నాకు అర్థం కాదు. కానీ మళ్ళీ ఇంత దిగ్గజాలు ఉన్నప్పుడు సింగరేణి మీద గన్నేను ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాదు. ఈయనను తీసుకొచ్చి ఎడబెట్టిండ్రు, మైనింగ్ అండ్ జియాలజీలో పెట్టిండ్రు. మైనింగ్ అండ్ జియాలజీలో పెట్టి ఏం మాట్లాడుతున్నారు? వెనుకటికి ఇదే శ్రీధర్ని వీళ్ళు షంట్ చేసిండ్రు. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆధారాలతో మీ చిత్రగుప్తు కదా ఫ్రెండ్స్. చూడుండ్రి కరీంనగర్లో ఏమవుతుందో చూడుండ్రి. ఇప్పుడు కరీంనగర్ సాక్షిగా జనవరి 8 ఇగో డేట్, టైం స్టాంప్ యాప్లో తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. లారీకి నంబర్ ఉందా? ఈ లారీకి నంబర్ ఉందా అంటున్నా. మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ సిగ్గు తప్పిన వాళ్ళు ఎంపీ కట్టలు కడుతున్నారా భయ్? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ లారీకి నంబర్ ఉందా? ఈడ గ్రనైట్ పోతున్నది, ఆడ దందలు నడుస్తున్నాయి. ఆడ అరే నువ్వు నేను 30% ట్యాక్స్ కట్టుకొని రగడాంచుకుంటున్నాం రా అయ్యా. ఆడ నంబర్ లేని లారీల లంక బిద్దలు ఎత్తుకపోతున్నారు. ఆడ అధికార పక్షముడు ఒకటైపోయిండు, ప్రతిపక్షముడు ఒకటైపోయిండు, కవరింగ్ లెటర్లు పెట్టిన అంధకార పక్షపోడు ఒకటైపోయి గేమ్ ఆడి సురేందర్ మోహన్ లాంటి సిన్సియర్ ఆఫీసర్లను బయటికి వెళ్ళగొడుతున్నారు. ఈ కరీంనగర్ కుంభకోణం మామూలుది కాదు. సాక్షాత్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే దీనికి చెప్పింది. ఇది పనామా పేపర్స్తో లింక్ అయింది, మేమే రేడ్ చేసి ₹1 కోటి ఫైన్ వేసినామని చెప్పిండ్రు. లార్జ్ స్కేల్ ఆఫ్ సెనరేజ్ ఫీ ఎవేజన్ జరిగింది అని చెప్పిండ్రు. ఇంకా కరెక్ట్గా చెప్తే సుమారు 749 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు రావాలా అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. నేను చెప్పలే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్తున్నది. ఎవేజన్ ఆఫ్ ట్యాక్సెస్ జరిగింది. దుండి పడేసారు కరీంనగర్ మొత్తం. ఈడికి ఆగిపోయింది అని అంటే ఈ పనామా పేపర్లలో చైనీస్ వాళ్ళతోని లీ వెన్హో అని చెప్పి ఇలా పేర్లు పెట్టి పనామా లీక్లలో పేర్లు వచ్చినాయి. అంటే వీళ్ళు ఎంత ఫారిన్ ఫండ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇలా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్తో ఉన్నాయి. ఇలా కొన్ని కంపెనీల పేర్లు ఉన్నాయి. చైనీస్ ఎంటిటీస్తోని బిజినెస్లు చేసిర్రు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సురేందర్ మోహన్ గారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవ్వాలి ఆయన సక్రమంగా టాస్క్ ఫోర్సులు పెట్టి నడుపుతుంటే, ఆయన సక్రమంగా ఒక్కొక్కళ్ళ మీద ఉక్కుపాదం పెట్టి తొక్కుతుంటే, సడన్గా ఈ నంబర్ లేని లారీల కోసము, ఇగో ఈ బ్లాక్ల కోసము, వాళ్ళ బిజినెస్ల కోసము తెలంగాణ ఖజానాని గండి కొట్టనీకే నీ జిందగీ ఎక్కడేసినా గొంగడు అక్కడనే ఉంటుంది కాక వాళ్ళు ఎందుకు పైకి వస్తారు అనుకున్నావు? నీ ఇంట్లో అందుకే కొట్లాడతారు. నీకు ఇంత తెలివి పెట్టుకొని నువ్వు ఇట్లా ఎందుకున్నావు అని అంటే నీకు నిజాయితీ అనే లక్షణం నువ్వు హారం వేసుకున్నావు కదా. వాడికి సిద్ధాంతం లేదు, ఏం లేదు. బయట బట్టలు వేసుకొని మాట్లాడతాడు అంతే. లోపల మొత్తం కంకిల పొట్టే. కేవలం నీ ముంగట నటన. వాడే ఆ నట సార్వభౌముడు. ఇక వాళ్ళు ఎవరు అని అనేది మీరు ఆలోచించుర్రి. ఇలా సురేందర్ మోహన్ ఐఏఎస్ ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యిండు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు నాకు చెప్పుర్రి. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్? ఇప్పుడు చెప్తా మీకు. సురేందర్ మోహన్ ఒక్కొక్క వాళ్ళ మీద గడ్డపార దించుడు సురు చేసిండు. ఇగో ఈ టెండర్ మీకు గుర్తున్నదా? లైమ్ స్టోన్ ఎక్కడెక్కడ పసుపుల పోడు బ్లాకు, సైదులమ్మ బ్లాకు, సుల్తాన్పూర్ బ్లాకులల్లా సుమారు 445 హెక్టార్లు అంటే సుమారు 1112.5 ఎకరాల భూములలో సున్నపు నిలువలను దున్నుకోనికే టెండర్ పిలిచినప్పుడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పెట్టకుండా పెట్టిండ్రు వీళ్ళు. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు మళ్ళా ఇగో లాటిట్యూడ్ లాంగిట్యూడ్లు ఉన్నాయా? ఈడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని ఉంటుంది. ఇగో ఇడ ఉన్నది, ఈడ పాయింట్ ఈడ ఉన్నదా? ఈడ లేదు. ఇది లేకుండా ఇల్లీగల్ ఆక్షనే చెల్లదు. సుమారు ఇళ్లకు నాకు తెలిసి 1000 కోట్ల ఫైన్ పడుతుంది. ఇప్పుడు ఇంకెక్కువనే పడుతుంది వచ్చు నాకు తెలిసి. ఇట్లా దున్నుకుంటుర్రు రాష్ట్రాన్ని. నువ్వు నేను కూర్చొని భజన చేద్దాం, ఒక బానిస చైనీలు తాగుదాం. ఇళ్ళందరికీ కమిషన్లు ఉంటాయి. అందుకే రాష్ట్ర ఖజానా మీద ఎవడు మాట్లాడతలేడు, ఎవడు మాట్లాడదలుచుకోలేదు. అరే రాష్ట్ర ఖజానాల 4 పైసలు వస్తే మనం ప్రయోజకులం అవుతాం రా. నీకు నాకు 4 ఉద్యోగాలు వస్తారా? మన పిల్లలు మంచిగా ఉంటారా భయ్? ఆడిచ్చే 1000 రూపాయల కోసమో సీసా సమోసా కోసమో మాట్లాడతలేని ఇవాళ చిత్రగుప్తుల. మన జీవితాల కోసం మాట్లాడుతున్నా, రాబోయే మీ పిల్లల జీవితాల గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడు వచ్చే ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నా, ప్రభుత్వ ఉద్యోగాలలో మనకు వచ్చే జీతాల గురించి మాట్లాడుతున్నా, జీవనోపాధి గురించి మాట్లాడుతున్నా. తెలంగాణని దోసుక తింటున్నారు కదరా నాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగని విధ్వంసము తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా నాశనం పట్టించారు కదరా నాయన తెలంగాణని. ఇప్పుడు చూడు రిఫరెన్స్. ఇక తర్వాత వీళ్ళు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇచ్చిండా? ఇయ్యలే. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో ఉంది కదా, ఇగో వాళ్ళు లాటిట్యూడ్ లాంగిట్యూడ్లు పెట్టిరు చూడ. నేను గిది అడుగుతున్నా, ఏడ దున్నాలనో ఏడ మైనింగ్ చేయాలనో ఏరియా స్పెసిఫై చేయకుండా నువ్వు టెండర్ ఎట్లు ఇచ్చినావు రేవంత్ రెడ్డి? ఇగో
సుల్తాన్పూర్ బ్లాక్లా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఏడున్నది? ఇది చట్ట విరుద్ధం. ఎట్లా చెప్తున్నావు గిరీష్ చట్ట విరుద్ధం అని అంటే, ఇగో నేను గజెటే తీసుకొని వచ్చిన, ఆ రోజు కూడా చెప్పిన, ఈ రోజు కూడా చెప్తున్నా, గజెట్ తీసుకొని వచ్చిన. ఈ గజెట్ ఏం చెప్తున్నది? గజెట్లా 5th చాప్టర్లా 2nd పాయింట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఇగో చూడు ఇక్కడ చెప్తున్నారు, ఐడెంటిఫై ది మినరల్ బ్లాక్ ఫర్ విచ్ ద ప్రొడక్షన్ లీజ్ ఈస్ టు బి ప్రపోజ్ త్రూ ది ఆప్షన్ బై స్పెసిఫైయింగ్ ది లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఖచ్చితంగా స్పెసిఫై చెప్పాలా ఆప్షన్లా, త్రూ ఆప్షన్ బై స్పెసిఫైయింగ్ ది లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ది బౌండరీ కార్నర్స్ ఆఫ్ సచ్ మినరల్ బ్లాక్. మళ్ళా అదే గెజెట్లా పాయింట్ నంబర్ సెక్షన్ 9లా మన ఏమంటారు ఏ పాయింట్లా పాయింట్ నంబర్ 2Bలో కూడా స్పెసిఫైయింగ్ ది లాటిట్యూడ్ అండ్ ది లాంగిట్యూడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు, స్పెసిఫైయింగ్ ది లాటిట్యూడ్ అండ్ ది లాంగిట్యూడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నిటి మీద గడ్డపార దించుతున్నాడు అని చెప్పి సురేందర్ మోహన్ గారిని ట్రాన్స్ఫర్ చేయించారు. ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ని జరిపి ఆల్రెడీ సింగరేణి మీద ఇల్లేషెంట్ చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి నంబర్ లేని లారీలలో తిరుగుతున్నారు. మనం దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ కూర్చుందాం, మీకు యాక్సెప్టెడే కదా. మళ్ళా బండి సంజయ్ గారు కవరింగ్ లెటర్ ఇచ్చారు కదా, మళ్ళీ దీని మీద మాట్లాడతలేరు ఎందుకు? బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాడు ఒకటి రాజకీయం చేస్తుంటే బండి సంజయ్ గారు మీరు దీని మీద మాట్లాడతలేరు ఎందుకు? కరీంనగర్ ప్రజలకు, కరీంనగర్ ఓటర్లకు మీ నిజాయితీ చూపించుకునే ఇక ఆస్కారం ఉన్నది ఇలా. దీని మీద నేను ఒక సోషల్ వర్కర్ని లైన్లోకి తీసుకుంటా, వెంకటరెడ్డి గారిని. దీని మీద అలుపెరగని పోరాటం చేసిండు. ఒక పెద్ద సంస్థకు నాకు తెలిసి ఆయన 90 కోట్ల రూపాయల ఫైన్ కూడా. సో వెంకటరెడ్డి గారిని నేను లైన్లోకి తీసుకున్నా, ఆయన ఆల్రెడీ లైన్లోకి వచ్చిండు, లైన్లో ఉన్నాడు. ఈజ్ ఎ సోషల్ వర్కర్ హూ హావ్ ఫైల్డ్ పిటిషన్స్ అగైన్స్ ది మేజర్ కంపెనీస్ ఆఫ్ తెలంగాణ. ఒక పెద్ద దిగ్గజ కంపెనీకి సుమారు 90 కోట్ల ఫైన్ వేసిన ఒక సోషల్ వర్కర్ ఎవరు? నీతి నిజాయితీ, తన మానాన్ని నమ్ముకోకుండా ఎన్విరాన్మెంట్ కోసమై, దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి మాట్లాడిన ఇసుంటి కార్యకర్తలు, సోషల్ వర్కర్లు మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. కొంతమంది మన ముంగట ఏళ్ళు దింపుకుంటా, చేతులు దింపుకుంటా, ఓ బిల్డప్లు ఇచ్చుకుంటా, లొట్ట శంపలతో వచ్చి నిగనిగ శంపలు అయిపోయి కేవలం కవరింగ్ లెటర్లకు పరిమితమై నంబర్ లేని లారీలను బయటికి పంపించి ఇవాళ అధికార పక్షం, ప్రతిపక్షం, అంధకార పక్షం అన్నొకటైపోయి పాగలు బనాస్తున్న తరుణంలా ఈ సోషల్ వర్కర్ల మాట మనం వినాలి. వెంకటరెడ్డి అన్న, మీరు లైవ్ షోలు ఉన్నారు. నమస్తే అన్న. ముందుగా అయితే సంక్షిప్తంగా, టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా వెంకటరెడ్డి అన్న 1 2 3 4 5 బుల్లెట్ పాయింట్స్ అన్న. యు ఆర్ ఆన్ లైవ్, చెప్పండి. గిరీష్ అన్న, ముందుగా మీకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అలాగే తెలంగాణ ప్రజల తరఫున కూడా. ఎందుకంటే నిత్యం మీరు అవినీతి చిత్రగుప్త చిట్టాల పేరుతో అక్రమాలు వెలికి తీస్తూ ప్రభుత్వాలు సుపరిపాలన అందించేందుకు చేస్తున్న ప్రయత్నం అద్భుతం. అందులో మాలాంటి సామాజిక ఉద్యమకారులను కూడా భాగస్వాములు చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే దేశం కోసం, ధర్మం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం అనేది ఏదైతే ఉందో అది అమోఘం అన్న. ఇది చెప్పే సురేందర్ మోహన్ గారి ట్రాన్స్ఫర్ ఎందుకు అయింది అంటారు? యాక్చువల్ గా సురేంద్ర మోహన్ సార్ రాకముందు తర్వాతకున్న వ్యత్యాసం ఏంటంటే, సురేంద్ర మోహన్ సార్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే క్వారీలు, మేజర్ మినరల్ గానీ, మైనర్ మినరల్ గానీ ప్రతిదీ ఈటీఎస్ సర్వే చేయించారు. ఈటీఎస్ సర్వే అంటే కొంచెం పబ్లిక్. ఈటీఎస్ సర్వే అంటే ఎలక్ట్రానిక్ స్టేషన్ సర్వే. అంటే ఏదైతే ఎక్స్కవేషన్ చేశారో మైన్స్ లో, అది మొత్తం ఎక్స్కవేషన్ మొత్తం కూడా సర్వే చేసి డిస్పాచెస్ ఏదైతే ఉంటాయో అవి కౌంట్ చేసి ఎక్సెస్ వచ్చే వాటికి పెనాల్టీలు ఇస్తున్నారు ఇప్పుడు. ఒకటి. రెండోది ఏంటంటే, రాష్ట్ర ఖజానాకు డబ్బులు వస్తున్నాయి పెనాల్టీ వేసుకుంటే. ఇచ్చే డబ్బులు వస్తాయి, కొంచెం కాదు. అయితే సురేంద్ర మోహన్ సార్ వచ్చిన తర్వాత ఇంకొకటి ఏం జరిగింది అంటే, ఒక్క నిమిషం అన్న వెంకటరెడ్డి అన్న, జూపల్లి కృష్ణారావు గారు ఏదైతే ఎక్సైజ్ లో సంపాదిస్తాడో దానికంటే ఎక్కువ వస్తుంది. చాలా వస్తుంది. అసలు వచ్చారు రెవెన్యూ మొత్తం కూడా మైనింగ్ మీదనే కదా చాలా వరకు. కరెక్ట్. ఇంకొకటి, సురేంద్ర మోహన్ సార్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ గా వచ్చిన తర్వాత ప్రతి లారీకి జీపీఎస్ ట్యాగ్ పెట్టారు ఇప్పుడు. ఏ లారీ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఏ లారీ ఎక్కడి నుంచి వెళ్తుంది అని చెప్పి. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వేశారు. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీలో మైనింగ్ ఏడి, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఆర్టీఓ ఇట్లా 5 మెంబర్స్ తోటి ఒక కమిటీ వేశారు. వీళ్ళు ఏంటంటే కలెక్టర్ ఆర్డర్స్ ఇస్తే వెంటనే వెళ్ళేసి సెట్ చేసి వస్తుంటారు. ఈ వ్యవస్థ సురేంద్ర మోహన్ సార్ వచ్చిన తర్వాత వచ్చింది. ఇంతకు ముందు కూడా ఉంటే కానీ లాస్ట్ 10 years లేదు, అది రీసెంట్ గా వచ్చింది. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ మాది వచ్చేసి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్. ఈ మా సూర్యాపేట జిల్లాలో ఏం జరిగిందంటే, ఈ మధ్య కాలంలో ఈ యాక్షన్ అనేది, మేజర్ మినరల్ ఈ యాక్షన్ అనేది ఒకటి జరిగింది. లైమ్ స్టోన్. యాక్చువల్ గా ఈ యాక్షన్ అనేది ఎంఎండిఆర్ ఈ యాక్షన్ రూల్స్ అని 2015 ఉంటాయి. అది నేను చెప్పిన గెజెట్ మొత్తం పబ్లిక్ పెట్టినా ఇక్కడ చూపించినా కూడా. అయితే ఇప్పుడు కేవలం జీపీఎస్ ట్రాక్ పెట్టి, టాస్క్ ఫోర్స్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్లను ఒక్కొక్కడికి ముక్కు తాడు కట్టి గుంజుతున్నాడు కాబట్టి సురేందర్ మోహన్ గారిని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించారు. ఆమె రైట్ ఆర్ రాంగ్? రైట్. ఇంకొకటి ఏంటంటే నేను జూలై నెలలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ WP నెంబర్ 21/2024 అనేది హైకోర్టులో ఫైల్ చేశాను. విచారణ
విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఏం చేసిందంటే చివరికి 30/10/2024 డిస్పోజ్ ఆఫ్ చేస్తూ నాకు ఒకటి డైరెక్షన్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే మీరు ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారు ఇక్కడ దాని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పేసి నాకు చెప్పారు. అసలు నేను చేస్తున్న ఎలిగేషన్స్ ఏంటంటే ఈ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఒకటి ఉంది. ఆ సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ లో కంపార్ట్మెంట్ నెంబర్ 11, 12, 13, 14, 805 5 బ్లాక్లు ఉంటాయి. 5 బ్లాక్లలో ఈ కంపార్ట్మెంట్ నెంబర్ 11 లో సాగర్ సిమెంట్స్ అనేది ఇల్లీగల్ మైనింగ్ ఎక్స్కవేషన్ చేస్తుందని చాలా రోజుల నుంచి ఎలిగేషన్స్ ఉన్నాయి. సాగర్ సిమెంట్స్ అలాగే నాగార్జున సిమెంట్స్ కి కంపార్ట్మెంట్ నెంబర్ 14 లో లీజ్ ఇస్తే కంపార్ట్మెంట్ నెంబర్ 13 లో చేస్తారని చెప్పేసి చాలా పెద్ద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ అలిగేషన్స్ ఉన్నా వీళ్ళకే దొరికింది మళ్ళీ ఆక్షన్. అయితే ఈ కంపార్ట్మెంట్ నెంబర్ 13 లో నాగార్జున సిమెంట్స్ వాళ్ళు 12 ఎకరాల్లో కాలనీ కూడా కట్టేశారు. ఇది నేను చెప్పట్లేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు పిఓఆర్ చేశారు. పిఓఆర్ అంటే ఎఫ్ఐఆర్ మాదిరిగా ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. అది కేసు ఆ రిజిస్టర్ అయింది. ఇప్పుడు కంపార్ట్మెంట్ నెంబర్ 13 లో మైన్ చేస్తున్నప్పుడు కంపార్ట్మెంట్ నెంబర్ 13 14 అంటున్నారు, ఈ కాలనీ 13 అంటున్నారు. ఈ రెండు అడ్జసెంట్ ఉంటాయి. ఇక 13 అట్లేదు, ఇది 14 అట్లేదు. ఇక సింపుల్ గా చెప్పాలంటే అందుకే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పెట్టాలి కదా. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది రీసెంట్ గా వచ్చినాయి. అంటే ఈ లాటిట్యూడ్ డిజిపిఎస్ సిస్టమ్ అంటారు అన్నమాట. దాన్ని డిజిపిఎస్ సిస్టమ్ అంటారు అన్నమాట. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది డిజిపిఎస్ సిస్టమ్. ఇది ఎప్పుడు వచ్చింది? 2010-11 ఆ టైంలో వచ్చింది. ఈ మైన్ ఎప్పుడు వచ్చింది? 1980s లో వచ్చింది లీజు. ఇప్పుడు కాదు అది. అంటే ఈ డిజిపిఎస్ కోఆర్డినేటర్ తోటి దాన్ని సెట్ చేశారు. అయితే ఇక్కడ ఏముంటదంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అని ఉంటది. దాని ప్రకారం ఏంటంటే సెక్షన్ 2 లో ఏం చెప్తుందంటే ఏదైనా ఒక మైన్ స్టేట్ గవర్నమెంట్ ఒకరికి ఇవ్వాలంటే ఫారెస్ట్ ల్యాండ్ లో సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రయర్ అప్రూవల్ ఉండాలని చెప్తుంది. 1980s లో ఎక్కడ ప్రయర్ అప్రూవల్ ఉందని నేను అడుగుతున్నది. ఈ సాగర్ సిమెంట్స్ కూడా ప్రయర్ అప్రూవల్ లేదని అడుగుతున్నాను నేను. వాళ్ళు అది ప్రొడ్యూస్ చేస్తలేరు. అయితే ఇది రిప్రజెంటేషన్ ఇష్యూస్ అన్ని ఇచ్చాను నేను. ఇప్పుడు నేను చేస్తున్న ఎలిగేషన్ ప్రకారం ఇప్పుడు వరకు చేసింది మొత్తం ఇల్లీగల్ అవుతుంది. ఇది ఎక్కడ చెప్తుందంటే కామన్ కాజ్ కేసు అని 2017 లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది కామన్ కాజ్ లో. ఆ కామన్ కాజ్ లో ఏం చెప్తుందంటే 1998 తర్వాత 1998 ఐ థింక్ జనవరి ఆర్ మార్చ్ తర్వాత ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా మైనింగ్ చేస్తారో అవన్నిటి కూడా సెక్షన్ 21(5) ఆఫ్ MMDR యాక్ట్ అప్లికేబుల్ అయితే చెప్తారు సుప్రీంకోర్టు. కరెక్ట్. దాని ప్రకారం వీటన్నిటికి ఫైన్ పడుతుంది. ఇప్పుడు రాయల్టీ ఇంటూ 5 times పెనాల్టీ. ఈ మైండ్ మొత్తం ఇల్లీగల్ అంటున్నా నేను. అవును, అందుకే సురేందర్ మోహన్ ని మార్చేసి గుడ్డి గుర్రాల పనులు దోమనికి ప్రయత్నం చేస్తారు, అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత అమూల్యమైన మీ డీటెయిల్స్ చాలా బ్రీఫ్ గా సంక్షిప్తంగా చెప్పిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి ఇంకొక విషయం ఏంటంటే నాగార్జున సిమెంట్స్ వాళ్ళకి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రికమెండ్ చేస్తే 2022 లో 91 crores 42 lakhs పడింది ఫైన్. అవును. అయితే ఆ ఫైన్ ని ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు హైకోర్టుకు వచ్చారు. హైకోర్టుకు వస్తే హైకోర్టు ఏం ఇంటీరియం డైరెక్షన్స్ ఇచ్చిందంటే 20% రాయల్టీ పే చేసి డిమాండ్ అమౌంట్ లో అంటే 18 crores పే చేసి 4 weeks లో మీరు థర్డ్ పార్టీ సర్వే చేయించుకోని చెప్పేసి కోర్టు చెప్పింది. చేస్తే వాళ్ళు 2 years దాకా కూడా సర్వే చేయలేదు. పైపెచ్చు ఆ ఇల్లీగల్ మైనింగ్ ఎక్స్కవేషన్ జరిగినప్పుడు వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదంటే సెక్షన్ 21(5) ఆఫ్ MMDR యాక్ట్ కామన్ కాజ్ లో సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం మొత్తం ఫైన్ అప్లికేబుల్ అవుతుంది. అంతే, కన్స్ట్రక్షన్ అనేది లేదు. అంతే. వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ప్రొట్రాక్ట్ చేసారు. ప్రొట్రాక్ట్ చేస్తూ నేను ఆ రిట్ పిటిషన్ 17233 ఆఫ్ 2020 లో ఇంప్లీడ్ అయ్యి చివరికి నా ఆర్గ్యుమెంట్ రిలీజ్ హైకోర్టు డిస్మిస్ చేసింది ఆ కేసుని. కేసు డిస్మిస్ చేసిన తర్వాత హైకోర్టులో మళ్ళీ వీళ్ళు రిట్ అప్పీల్ ఫైల్ చేశారు. 1354 ఆఫ్ 2024 ఫైల్ చేశారు. హైకోర్టు ఏం చెప్పిందంటే 2 months లో ఆ ఇంటీరియం డైరెక్షన్ లో ఏదైతే 4 weeks లో సర్వే అని చెప్పారో ఇది అవుట్ లైన్ ఆఫ్ 2 months లో కంప్లీట్ చేయమని చెప్పారు. ఇప్పటికి ఇది కూడా చేయలేదు. ఇంకొక 15 days పెండింగ్ ఉంది అంతే. ఆల్రెడీ 45 days కంప్లీట్ అయింది. ఇంకొకటి నేను ఇందాక చెప్పినట్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇంకా కంటెంప్ట్ కాలేదు. ఇంకొక 15 days అయితే ఆ డైరెక్షన్ లో ముంగడ పోతున్నట్టే కదా. అంతే. పిల్లు మనం ఆల్రెడీ మనం ఇచ్చేసి ఇప్పటికి 45 days నల్ల కూడా ఒక స్టెప్ కూడా తీసుకోలేదు ఇంతవరకు. నేనేం చేస్తానంటే ఇంకా ఇదంతా చూసి సుప్రీంకోర్టులో పిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇది మనం మాట్లాడదాము. మనం ఆల్రెడీ చేస్తానన్నాం కాబట్టి లెట్ us not disclose our plans. మూవ్ బంద్ కామ్ చాలు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి అన్న. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జై శ్రీరామ్. అన్కట్ అన్ఎడిటెడ్ కార్యకర్తల బలం మీకు నేను చూపుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం బాగుపడ్డదిరా నాయనా అని చెప్పి మనం ఆలోచిస్తే మీరు ఒకటి చూడాలా ఏందనంటే అటు కర్ణాటక